హాయ్, అందరికీ నమస్కారం. మీరందరికీ తెలిసిందే, మనం ఈ వర్క్ చేస్తున్నాము డైరీ ఫామ్ షెడ్కి సంబంధించి. ఏదైతే వర్క్ 2 డేస్ నుంచి 3 డేస్ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు ప్రతిదీ. అదేవిధంగా ఈరోజు కూడా కొన్ని వర్క్స్ చేస్తున్నాము. ఆ వర్క్స్ని మీకు చూపిస్తాను. ఎవరైతే కొత్తగా ఈ వీడియో కొత్తగా చూస్తారో ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ అన్నీ నేను పెడుతూ ఉంటాను కాబట్టి డైరీ ఫార్మ్కి సంబంధించి ఎలా కన్స్ట్రక్షన్ ఏంటి అనేది మొత్తం ఇందులో చూపిస్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు, దీనికి పిల్లర్స్ మనం 2 అడుగుల పిల్లర్స్ వేస్తున్నాం. అందులోనే ఐరన్ రాడ్ని, అంటే షెడ్కి సంబంధించిన ఐరన్ రాడ్ని పెడుతున్నాం అందులో. అది ఎట్లా ఫిక్స్ చేస్తున్నారు ఏంటనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాము. చూస్తూ ఉండండి మీరు. ఈ విధంగా ఇలాగ పిల్లర్ వస్తుంది, పిల్లర్ మీద ఐరన్ రాడ్ వస్తుంది. ఆ ఐరన్ రాడ్కి ఆ గ్యాప్ ఉండటం వల్ల దాని మీద ఇంకొక ఐరన్ రాడ్ వేసి దాన్ని స్క్రూ ఫిట్టింగ్ చేస్తారన్నమాట. సో ఇట్లాగా అన్ని పిల్లర్స్కి ఈ విధంగానే సెట్టింగ్ చేస్తున్నాము. ఈ సెట్టింగ్ చేయడం వల్ల ఏంటంటే రేపొద్దున భవిష్యత్తులో మనం టాప్ ఏదైతే పిల్లర్స్ ఈ ఐరన్ రాడ్లు, ఈ విధంగా ఐరన్ రాడ్ ఉంటుంది, దీన్ని పిల్లర్లోకి 2 అడుగులో చేయించాం మనం. పైన ప్లేట్ లాగా వస్తుంది కదా, అది ప్లేట్ లాగా, ఆ ప్లేట్ల మీద స్క్రూ ఫిట్టింగ్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉంటుంది ప్లేట్. ఆ ప్లేట్ మీద సేమ్ ఇంకో ప్లేట్ వచ్చి దానికి షెడ్ ఫిట్టింగ్ అనేది జరుగుతుంది. మనం ఫ్యూచర్లో షెడ్ ఉప్పు తీసుకోవాలన్నా కూడా బోల్ట్ ఫిట్టింగ్ ద్వారా ఉంటుంది కాబట్టి ఉప్పు తీసుకుని అది సపరేట్గా వచ్చేస్తుంది అన్నమాట. మనకి ఇది 2 అడుగులు ఉంటుంది. ఇట్లా డైరెక్ట్గా మొత్తం అడుగున్నర వరకు, అంటే పైన ఒక 4 అంగుళాలు 6 అంగుళాల వరకు పైకి పెట్టి మిగతా మొత్తం ఇలాగ పిల్లర్ లోపల ఏదైతే ఉందో ఆ పిల్లర్ లోపల ఫిట్టింగ్ చేసేస్తారు. అంటే లోపల పెట్టి కంకరు వేసేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా ఫుల్ స్ట్రెంత్ అనేది వస్తుంది దానికి. మనకు ఆల్రెడీ ఫౌండేషన్ ఒక 2 అడుగులు హైట్లో వేసింది. దాని మీద 2 అడుగులు మనం పిల్లర్ పోసి ఆ పిల్లర్లో ఈ ఐరన్ రాడ్ అనేది పెడుతున్నాం అన్నమాట. ఇది మనకి మొత్తం మట్టితో ఫిల్లింగ్ చేయించాలండి. ఇది ఏంటంటే మనం ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఉంది, ఇంకొక 30 ఫీట్ ఉంది. ఆ 30 ఫీట్కి సంబంధించిన రాడ్ని కూడా మనం వదిలేసి వచ్చాము. సో ఇట్లా ఉంటుందన్నమాట. ఇట్లా ప్రతి పిల్లర్లో కూడా మనం ఇప్పుడు కంకర పోసిన తర్వాత అంటే ఒక ఐరన్ రాడ్ ఎలా పెడతారో చూద్దాము. ఇట్లాగా ఫస్ట్ అంటే ఇనిషియల్గా కొద్దిగా మనం 2 అడుగుల పై పెట్టాలంటే కొద్దిగా మనకి కింద కంకర అనేది కంపల్సరీ ఒక 6 అంగుళాలు 4 అంగుళాలు 5 అంగుళాలు 7 అంగుళాలని కంకర అంటే ఇది పడాలి. ఆ పడిందాన్ని మనం బాగా ఒక కర్రపుల్లతో నీట్గా లోపలికి అంతా సెట్ అయ్యే విధంగా చేసేసుకుంటే పెట్టేసుకోవచ్చు. అలా పెట్టేసుకుని అది మొత్తం అందులో కూర్చేసుకుని, అంటే మొత్తం కింద నుంచి పిల్లర్కి ఫుల్ స్ట్రెంత్ ఉండే విధంగా చూసుకుంటాం అన్నమాట. అంటే కింద నుంచి ఐరన్ రాడ్ పెడితే అంత ఫుల్ స్ట్రెంత్ రాదు. ప్లస్ పైన మనకి ప్లేట్ పెట్టినప్పుడు కూడా కంకర అందులో వేయటం రాదు. అందుకని మనం ముందే కొంచెం కంకర అందులో వేసేసుకుంటున్నాము. వేసేసుకున్న తర్వాత ఇక అందులో ఐరన్ రాడ్ పెడితే మనకు అది ఒక 6 అంగుళాలు 4 అంగుళాలు పైకి వస్తుంది. అలా ప్రతిదీ ఒక్కొక్కటి మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా పిల్లర్స్ అనేది నిన్న జరిగిన వర్క్ ఇదంతా కూడా. ఈరోజు మార్నింగ్కి అన్ని పిల్లర్స్ పోసేసి ఐరన్ రాడ్లు పెట్టేసాము. ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకి ఫస్ట్ కనిపించే 3 గదులు మనకి, దాని తర్వాత అటువైపు ఇటువైపు ఈ విధంగా మనం కంకర ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత ఇంకా అందులో ఐరన్ రాడ్ ఇప్పుడు ఐరన్ అది పిల్లర్ సంబంధించి అందులో ఫిక్స్ చేసేస్తారన్నమాట. ఈ విధంగా జరుగుతుంది. జరిగిన తర్వాత మనం మొత్తం ఒక పిల్లరు ఒక బాక్స్ ఎలా పోస్తారు అనేది కంప్లీట్గా మనం చూస్తూ ఉన్నాము. ఇది లాంగ్ షాట్లో మనకి డైరీ ఫామ్ అనేది ఎలా వస్తుంది, ఎంత బార్ వస్తుంది అనేది ఇప్పుడు మనం చూసేది ఏంటి అంటే కంప్లీట్గా ఎట్లాగా ఒక ఐరన్ బాక్స్ ఒక పిల్లర్లో ఒక దాన్ని ఎలా పెడుతున్నాము అనేది మనం కంప్లీట్గా ఇందులో చూపిస్తున్నాము.
ఆ విధంగా అంటే ఆల్రెడీ మనం ఇందరు కంకర వేస్తున్నాం కదా కింద. సో ఎంతైతే కంకర వేస్తున్నామో అంత కంకర ద్వారా అది పైకి వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనము ఐరన్ రాడ్ పెట్టినా సరే ఆ ప్లేట్తో సైడ్ నుంచి మనం కంకర వేసుకుంటానికి వీలుగా ఉంటుంది. అది కంప్లీట్గా మనం కిందకి దించేస్తే మాత్రం కంకర అనేది వెయిట్ అనేది చాలా కష్టంగా ఉందన్నమాట. సో దీనివల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే పైన మనకి పిల్లర్ ఐరన్ రాడ్ బిగించేటప్పుడు షెడ్కి స్క్రూ ఫిట్టింగ్ కూడా ఈజీగా ఉంటుంది. నేను అంతకుముందు వేరే వాళ్ళ దగ్గర చూసాను, అది బాక్స్ మొత్తం కూడా బాక్స్లోకి ప్లేట్ పెట్టేసారు వాళ్ళు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆ స్క్రూ ఫిట్టింగ్ అనేది చాలా కష్టం అవుతుంది. దాంతో దాని మీద సిమెంట్ పడిపోయి అంతా రాడ్ అంతా సిమెంట్లో మునిగిపోయి ఇది అయిపోవడం వల్ల రేపొద్దున ఉప్పదీయాలనుకున్నప్పుడు కూడా చాలా వాళ్ళు ఇబ్బంది పడ్డారనమాట. అంటే ఇబ్బంది పడతారు రేపు ఉప్పదీసే టైంకి. అదే ఈ విధంగా మనం కానీ కొంచెం గ్యాప్ ఉంచుకోవటం వల్ల మనకి స్క్రూ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. రేపొద్దున ఉప్ప తీసేటప్పుడు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. హ్యాపీగా మనం స్క్రూ రెంచులతో ఉప్ప తీసేసుకోవచ్చు. చూసారు, ఇప్పుడు అది పైకి ఉండటం వల్ల మనకి ఏంటంటే సైడ్ నుంచి కంకర అనేది లోపలికి వేయడానికి చాలా ఈజీగా ఉందన్నమాట. ఆ విధంగా అంటే ఏదైతే మనకి బాగుంటుంది కంప్లీట్గా. ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే ఒక పిల్లర్ పోసింది, మార్నింగ్ పోసిన పిల్లర్ని మధ్యాహ్నానికి ఉప్ప తీశారు. మధ్యాహ్నం ఇవన్నీ కూడా మార్నింగ్ పోసిన పిల్లర్స్. వీటన్నిటిని కూడా మనం మధ్యాహ్నానికి ఓపెన్ చేశారు. బాక్సులు ఐరన్ బాక్సులు ఓపెన్ చేస్తే ఈ విధంగా నీట్గా ఫినిషింగ్ వచ్చింది. చూసారు, ఇక మళ్ళీ దీన్ని మనం ప్లాస్టరింగ్ అవి ఏమి చేయించాల్సిన పని ఉండదు అన్నమాట. జస్ట్ ఏంటంటే కొంచెం ఎక్కడైతే కొంచెం ఇదిగా ఉంటుందో అక్కడ ఒకసారి సిమెంట్తో వర్క్ చేయించేసుకొని దాన్ని కంప్లీట్గా మనం వాడేసుకోవచ్చు. ఇంకా దీనికి సపరేట్గా మళ్ళీ మన ఫినిషింగ్ ప్లాస్టరింగ్ ఇట్లాంటివి చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. ఇవన్నీ కూడా మధ్యాహ్నం కంప్లీట్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇంకా చుట్టుపక్కల కూడా మధ్యాహ్నం నుంచి పోస్తారు. పోస్తే అది ఈవినింగ్కి అంటే రేపు మార్నింగ్కి కంప్లీట్గా అయిపోతే రేపు మార్నింగ్ కంప్లీట్గా తీసేయచ్చు అనమాట. ఇవంతా కూడా ఒక 1 డేలో జరిగిన వర్క్. ఇవన్నీ అన్ని 18 మనకి మొత్తం 18 పిల్లర్స్ వచ్చినాయి. ఆ 18 పిల్లర్స్లో కూడా పిల్లర్స్ బాక్స్ పెట్టేశారనమాట. మొత్తం ఐరన్ రాడ్లు అందులో పెట్టేసి అన్నీ నీట్గా ఫినిషింగ్ వచ్చింది. నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మనకి గ్యాప్స్ మొత్తం కూడా ఫిల్లింగ్ కూడా చూపిస్తాను మీకు. ఈ విధంగా మనం అంటే ఈ ఒకరోజు జరిగిన వర్క్ ఏంటంటే కంప్లీట్గా పిల్లర్స్ బాక్స్ పోసేసారు. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది మనకి. అది ఫ్రెండ్స్, మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలంటే కంపల్సరీ కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను మ్యాక్సిమం చెప్తానే ఉన్నాను కదా, మ్యాక్సిమం ట్రై చేస్తాను పాటించడానికి. థ్యాంక్ యూ అండి అందరికీ.